ఏ ఆటలోనైనా ఎంత నైపుణ్యం ఉన్నప్పటికీ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. క్రికెట్లో అయితే ఫిట్నెస్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వికెట్ల మధ్య పరిగెత్తాలన్నా, గ్రౌండ్లో చిరుతలా ఫీల్డింగ్ చేయాలన్నా ఫిట్గా ఉంటేనే సాధ్యం. ఇక భారత క్రికెట్లో ఫిటెస్ట్ క్రికెటర్ల జాబితాలో ముందుండే పేరు విరాట్ కోహ్లీనే. భారత జట్టులోనే కాదు, ప్రపంచ క్రికెట్లో కోహ్లీ ఫిట్నెస్ కు సాటి వచ్చే మరో ప్లేయర్ లేడనే చెప్పాలి. కేవలం జిమ్లో కసరత్తులు చేయడమే కాదు, ఖచ్చితమైన డైట్ పాటిస్తేనే ఫిట్గా ఉండడం సాధ్యపడుతుంది. కోహ్లీ డైట్ ప్లాన్ ఏంటనే దానిపై చాలా మందిలో ఆసక్తి నెలకొంది. కెరీర్ ఆరంభంలో కోహ్లీ కూడా అందరి యువకుల్లానే జంక్ ఫుడ్ ను లాగించేసేవాడు. అయితే ఆట మెరుగైన కొద్దీ డైట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. కోహ్లీ తన ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటాడు. ఎక్కువ శాతం ఉడికించిన పదార్థాలే తింటాడు. రుచి కంటే పోషక విలువలు ఉండే స్ట్రిక్ట్ డైట్ ద్వారా కోహ్లీ తన ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తున్నాడు. కోహ్లీ కేవలం బేక్డ్ చికెన్, ఉడికించిన కూరగాయలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటాడు. మసాలాకు దూరంగా ఉంటారని, సలాడ్లు ఎక్కువగా తీసుకుంటారని కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మిగిలిన ఆటగాళ్ల డైట్ కూడా చాలా కఠినంగానే ఉంటుంది. హార్దిక్ పాండ్యా తన బ్రేక్ఫాస్ట్ లో జ్యూస్ లేదా కొబ్బరి నీళ్లతో పాటు ఎక్కువ ఫ్రూట్స్ ఉండేలా చూసుకుంటాడు. మరో క్రికెటర్ కేఎల్ రాహుల్ బ్రౌన్ రైస్, ఓట్స్, స్వీట్ పొటాటో, సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటాడు. ఇక శుభ్మన్ గిల్ ఉడకబెట్టిన గుడ్లతో పాటు గ్రిల్డ్ ఫిష్, చికెన్, బ్రౌన్ రైస్, రోటీస్ తన డైట్ లో ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు. ఇక యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా కూడా డైట్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు. అసలే ఫాస్ట్ బౌలర్ కావడంతో నూనె, మసాలా పదార్థాలను దరిచేరనివ్వడు. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు సలాడ్స్ లాంటివి తీసుకుంటాడు. వీరంతా రుచి కంటే కూడా ఫిట్ గా ఉండేందుకు ఉపకరించే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తారు.